నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్। గత ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్విప్ చేసింది। 1-2 నియోజకవర్గాలు మినహా ఎక్కడ టీడీపీ తన హవాని చాటలేకపోయింది। 5 ఏళ్లకి అక్కడ సీన్ మారినట్లు కనిపిస్తోంది। 2024 ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోవడం ఖాయమని తాజా రాజకీయ పరిణామాలు వెల్లడిస్తున్నాయి। రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు। ఉభయ గోదావరి జిల్లాలలో జగన్ వేసిన కాపు వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది। ముఖ్యంగా జగన్ ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య ఫ్యామిలీని టీడీపీలోకి కోవట్టులుగా పంపాలని మొదట భావించారని, అది గ్రహించిన చంద్రబాబు పవన్ అలర్ట్ అవడంతో జగన్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదనే చర్చ జరుగుతోంది। దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే టీడీపీ జనసేన తొలి విజయం సాధించాయని చెబుతున్నారు। ముద్రగడ గత కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుని విమర్శిస్తున్నారు। ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు। జగన్ కాపులకు ఎలాంటి న్యాయం చేయకపోయినా ముద్రగడ ఏ రోజు ఆయన్ని పల్లెత్తి మాట అనలేదు। వైసీపీ సర్కార్ ఎన్ని తప్పులు చేసినా ముద్రగడ వ్యూహాత్మక మౌన ముద్రను పాటిస్తారు। ఇక హరిరామ జోగయ్య వారసులు ఇద్దరు వైసీపీలో చేరిపోయారు, ఆ పార్టీ కండువా కప్పుకున్నారు। అయితే రామజోగయ్య రాసే లేఖల వెనుక ఆయన వారసులే ఉన్నారనే అనుమానాలున్నాయి। ఎలాంటి జగన్ కోవట్లను పార్టీలో చేర్చుకుంటే టీడీపీ జనసేనకి భారీ నష్టమని గ్రహించిన చంద్రబాబు పవన్ వెంటనే వారికి చెక్ పెట్టారు। వీరికి పార్టీలో ఛాన్స్ ఇస్తే ఉభయ గోదావరి జిల్లాలలో బీసీ సామాజిక వర్గాలు సైతం దూరం అవుతాయనే అభిప్రాయం ఉంది। తాజాగా మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్ పై అన్ని సామాజిక వర్గాల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతోంది। అందుకే ఎన్నో చర్చల తర్వాత పవన్ చంద్రబాబు ఆ ఇద్దరికి నో చెప్పారని సమాచారం। దీంతో ఉభయ గోదావరి జిల్లాలలో ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే టీడీపీ జనసేన కూటమి తొలి విజయం సాధించినట్లు చెబుతున్నారు అనలిస్టులు। ముద్రగడ సైతం తమ ప్లాన్ వర్కౌట్ కాలేదని, ఇది ఆ రెండు పార్టీలకు కలిసి వస్తుందని చెబుతున్నారు। మరి జగన్ దీనికి కౌంటర్ గా ఏం చేస్తాడో చూడాలి।